కాసేపట్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. సీఎం రేవంత్తో భేటీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. నిన్న రేవంత్ను నలుగురు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. దీంతో నలుగురు ఎమ్మెల్యేల తీరుపై బీఆర్ఎస్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. సెక్యూరిటీ ప్రోటోకాల్ సమస్యలపై సీఎం రేవంత్ని కలిశామని ఎమ్మెల్యేలు అంటున్నారు. కాసేపట్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. సీఎం రేవంత్తో భేటీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. నిన్న రేవంత్ను నలుగురు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. దీంతో నలుగురు ఎమ్మెల్యేల తీరుపై బీఆర్ఎస్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. సెక్యూరిటీ ప్రోటోకాల్ సమస్యలపై సీఎంని కలిశామని ఎమ్మెల్యేలు అంటున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ చందు. అసలు అంటే వారి కలయికకి అసలు మెయిన్గా మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఏం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ సతీష్. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, కుంటా లక్ష్మారెడ్డి, మైపాల్ రెడ్డి నలుగురు ఎమ్మెల్యేలు కూడా సీఎం ను కలిశారు. సీఎం కలిసి జిల్లాలో తమకు సెక్యూరిటీ పోలీసులు కల్పించడం లేదు, ప్రోటోకాల్ పాటించడం లేదు అనే అంశాల పట్ల వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టుగా కూడా ఎమ్మెల్యేలు చెప్పారు. ఆ తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీ శివాజారెడ్డిని కూడా వాళ్ళు కలిసి సెక్యూరిటీ రీజన్స్ తోనే ఈ సమస్యను చెప్పుకున్నామని కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ నలుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. వీళ్ళు పార్టీ ఏమైనా మారతారా అనే చర్చకైతే తావిచ్చింది. అయితే ప్రధానంగా చూసినట్టయితే మెదక్ జిల్లాలో ఈ నలుగురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ నలుగురు కూడా హరీష్ రావుకు అత్యంత సన్నిహితులు, హరీష్ రావు మనుషులుగా చెప్పబడతారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రం కొట్టిపారేస్తున్నాయి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేయడానికి అయితే కలవలేదు. వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ సెక్యూరిటీ రీజన్స్ సంబంధించిన అంశాలపైనే మాట్లాడేందుకే సీఎం కలిశారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు రాజకీయంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదే కాంగ్రెస్ లో చేరుతారు అనేటువంటి చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలవడం మాత్రం మొత్తంగా పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం చర్చనీయాంశంగా అయితే మారింది. దీనికి రాత్రి నిన్న నైటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు దీన్ని ఖండించారు. ప్రచారాన్ని తాము సెక్యూరిటీ కల్పించాలని మాత్రమే రేవంత్ రెడ్డికి కలిసాం తప్ప మేము పార్టీ మారేటువంటి ఆలోచన మాకు లేదనే అంశాన్ని కూడా మైపాల్ రెడ్డి లాంటి నేతలు నిన్న కుంటా లక్ష్మారెడ్డి కూడా తన ట్విట్టర్ లో పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. అయితే దీనిపై మరింత క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు 11 గంటలకు తెలంగాణ భవన్ లో వాళ్ళు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు సతీష్.